ఛానల్లోకి స్వాగతం. రేపటి నుండి రానున్న 5 సంవత్సరాల పాటు మేషరాశి వారికి అఖండ రాజయోగం అనేది కనిపిస్తుంది. చీకొట్టిన వారే మీ కాళ్లు మొక్కే పరిస్థితులు మీ జీవితంలో రాబోతున్నాయి. అయితే మేషరాశి వారికి రేపటి నుండి 5 సంవత్సరాల పాటు ఎటువంటి అదృష్ట ఫలితాలు సొంతం కాబోతున్నాయి? అఖండ రాజయోగం కారణంగా వారిని చీకొట్టిన వారు వారి కాళ్ల దగ్గరికి వచ్చే పరిస్థితులు ఏ విధంగా రాబోతున్నాయి? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో మొదటిది. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ మేషరాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూస్తే కనుక స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకుంటారు. అలాగే వారి యొక్క జీవితంలో మనోధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కానీ కోపం కొంత అధికంగా ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మాత్రం జీవితంలో చక్కగా రాణించగలుగుతారు. అలాగే స్వతంత్ర అభిప్రాయాలు కలవారిగా ఉంటారు. వీరి యొక్క స్వేచ్ఛకు ఎవరైనా అడ్డు వస్తే ఆ పనిని మధ్యలోనే వదిలేస్తారు. అయితే రేపటి నుండి వీరి యొక్క జాతకాన్ని చూస్తే కనుక అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అఖండ రాజయోగాన్ని వీరు పొందుకోబోతున్నారు. ఆర్థికంగా ఊహించని రీతిలో మీ జీవితంలో పురోగతి అనేది కనిపిస్తుంది. ఇప్పటి మీ జీవితానికి మరొక 5 సంవత్సరాల్లో మీ జీవితానికి వచ్చిన తేడాను చూసి మీరే ఆశ్చర్యపోతారు. అంతగా మీ యొక్క జీవితంలో అభివృద్ధి పథంలో మీరు ముందుకు దూసుకుని వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క మేషరాశి వారికి అఖండ రాజయోగం కారణంగా చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయ కేతనాన్ని ఎగురవేయబోతున్నారు. అంటే అంతకుముందు లాస్లని చూసిన వారు కూడా ఈ సమయంలో ప్రాఫిట్ చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీరు వ్యాపారస్తులైతే కనుక అంతకుముందు వ్యాపారంలో నష్టపోయి మీరు నిరాశలో ఉన్నట్లయితే ఈ సమయంలో కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించగలుగుతారు. దాంట్లో లాభాలు చవిచూస్తారు. ఈ విధంగా మీరు ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో మీరొక మైలురాయిని అధిగమించబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే ఈ యొక్క మేషరాశికి చెందిన వారు ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధించడంతో పాటు వృత్తి, ఉద్యోగం, వ్యాపారం తదితర అంశాల్లో కూడా అద్భుతమైన ఫలితాలు మీరు పొందుకుంటారు. మీరు ఎవరూ ఊహించని స్టేజ్లోకి వెళ్లబోతున్నారనే చెప్పుకోవాలి. ఇప్పుడు మీరు మధ్యతరగతి స్థితిలో ఉన్నా కానీ లేకపోతే పేదవారిగా ఉన్న వ్యక్తులైనప్పటికీ కూడా మీ జీవితంలో అతి త్వరలో మంచి రోజులు రాబోతున్నాయి. గ్రహస్థితి మీకు చాలా అనుకూలంగా ఉంది. అలాగే అంతకుముందు మీరు సహాయం కోసం ఒకరి దగ్గర చెయ్యి చాచిన పరిస్థితులు ఉండేవి. ఈ సమయంలో వారే మీ దగ్గరికి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అప్పుడు మీరు వారిని సహాయం అడిగినప్పుడు చీకొట్టిన వారే ఈ సమయంలో మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని సహాయాన్ని అందించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ జీవితంలో అద్భుతమైన మార్పులనైతే మీరు చూడబోతున్నారు. అలాగే ఈ యొక్క మేషరాశి వారికి అఖండ రాజయోగం కారణంగా వంశపారంపర్యంగా వారికి దక్కాల్సిన ఆస్తులను కూడా వారు పొందుకుంటారు. అలాగే వాటి యొక్క విలువ పెరగటం మూలంగా కూడా వారు ధనవంతులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగ జీవితంలో అంచెలంచెలుగా అభివృద్ధి పథంలో మీరు ముందుకు దూసుకుని వెళ్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారు కూడా అధిక లాభాలు పొందుకొని మీ జీవితంలో 5 సంవత్సరాల్లో మీరు అధిగమించబోతున్నారనే చెప్పుకోవాలి. ఈ విధంగా అన్ని అంశాలు మేషరాశి వారికి చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి. రేపటి నుండి రానున్న 5 సంవత్సరాల్లో మీ యొక్క జీవితం మీరు ఊహించని రేంజ్ లోకి వెళ్లబోతుంది. ఆర్థికంగా మీరు ఊహించని స్టేజ్ లోకి మీరు వెళ్లబోతున్నారు. అయితే మేషరాశి వారు ఇంకా మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవడానికి మీ శక్తి మేరకు మీకు ఉన్న దాంట్లో ఇతరులకు సహాయపడటానికి ప్రయత్నం చేయండి. దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన పుణ్య ఫలాన్ని మీరు పొందుకోగలుగుతారు. అలాగే ప్రతి శుక్రవారం రోజు లలితా సహస్రనామ పారాయణ చేయండి. అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు. ప్రతి శుక్రవారం రోజు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. శివారాధన కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అలాగే మీకు వీలైనంత సమయాన్ని గోమాత సేవలో గడపండి. గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి. ఈ విధంగా చేస్తే కూడా అపారమైన పుణ్య ఫలాన్ని మీరు పొందుకోగలుగుతారు. చూశారు కదండి, రేపటి నుండి 5 సంవత్సరాల పాటు మేషరాశి వారికి అఖండ రాజయోగం కారణంగా చీకొట్టిన వారే వారి కాళ్ల దగ్గరికి వచ్చే పరిస్థితులు ఏ విధంగా కనిపిస్తున్నాయో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.